వెల్కమ్ టు జేటీవీ న్యూస్. స్థానికంగా ఒత్తిడి చేయాలా, పంచాయతీలను తీర్మానం చేయాలా, ఎమ్మెల్యేకి చెప్పాలా. చూడంతా ఈ ట్రైనింగ్స్ వస్తే బాగుంటారు ఒక గంట అంతా ట్రైనింగ్లో ఉండడం. చాలా మంచి మంచి కోర్సులో ఉన్నారు, వాళ్ళకి ఉత్సాహం కలిగిస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఆతుకూరు దగ్గర స్వర్ణ భారత ట్రస్ట్ కార్యాలయంలో వారిని భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన నాయకులు రాజారెడ్డి గారు, వేణునాయుడు గారు, వేణుగోపాల్ నాయుడు గారు, టీపీ, అదేవిధంగా శశి గారు, పెంచిరెడ్డి గారు, మా మండలాధ్యక్షులు కలవై మండలాధ్యక్షుడు మల్లికార్జున్, రాపూర్ మండలాధ్యక్షుడు దొడగ పెంచులయ్య, నేను కలిసి ఒక రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి జిల్లాలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను కలపాలనే ఉద్దేశం ప్రభుత్వం తీసుకున్న దానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా అర్జీలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాం. నాయుడు గారు వెంటనే స్పందించి ఇది చాలా ఇబ్బందికరం, నాకు కూడా అర్థమవుతుంది, నేను తప్పకుండా చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి మీకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకం తరఫున, ముఖ్యంగా కలువాయి మండలం తరఫున నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా 2022లో కూడా ఆ రోజు వైసీపీ ఉన్నటువంటి ప్రభుత్వం జిల్లాల విభజన చేసేటప్పుడు ఇదే నిర్ణయం తీసుకుంటే ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా మనకి ఎంతో సహకరించి ఆ రోజు గవర్నర్కు చెప్పి మన యొక్క కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలో ఉంచారు. ఆ విషయం కూడా మేము ఇప్పుడు ప్రస్తావించాం. ఇప్పుడు కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఇట్టి పరిస్థితుల్లో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలనే నెల్లూరులో కొనసాగిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఈరోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని వెడల మనం ఉద్యమం చేస్తాం. ఎందుకంటే తిరుపతి దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా స్పందించి, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా స్పందించి మనం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మనకి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కాబట్టి, మన జిల్లా వాసి కాబట్టి అన్ని విషయాలు ఆయన తెలుసు కాబట్టి తప్పకుండా మనకు ఏమాత్రం సందేహం లేకుండా న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాము అని చెప్పి అందరూ కూడా, ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుగుణంగా కలువాయి, రాపూరు, సైదాపురం మండల ప్రజానీకి అందరం కూడా మా వైపు రావాలని చెప్పి మా యొక్క అడుగుజాడలను నడిచి మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నంలో భాగంగా అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.